వీటి మీద అయిపోయిందమ్మా. మన నిగంగొండ రైతన్నలు ఎంతో చక్కగా మనకి గారెలు వడలు ఎంతో బాగా మర్యాదలు చేశారు. కోడల దగ్గర బీటి మీద సరికి అయిపోవాలి, ఇంకా ఉంది. వంగాలు కోడలు గట్టిగా పట్టుకున్నాయి, వంగాలు గట్టిగా పులకరించింది ఆ యొక్క రైతన్న. ఆహా, వర్షాలు పడ్డాయి కదా, మళ్ళీ ఆ స్వామిని తెలుసు, స్వామి మా పాడి పండుగ చల్లంగా ఉండాలని చెప్పి ఆ లింగంకొండపాలెం రైతులంతా కలిసి ఆ ఎలబడి ఆ పెట్టులు దొరుకుని అరకలు కట్టుకొని ఏ రకంగా బయలుదేరి వెళ్తున్నారు చూడమ్మ. చల్లని చల్లడే తక్క తలాంతరి తక్క చూసుకోమని
పలకరించింది పలకరించింది దుక్కి తిన్నాడు. ఆ ఇక రైతన్న ఆ మొక్కలు నాటుకోవడానికి అలసిపోయి అరకల దున్ని గట్టి మీద కూర్చుంటే ఇందులోకి ఆ ఇల్లాలి అన్నం తీసుకొని వస్తా. ఏమయ్యో ఏందయ్యా ఏముంది, ఎన్ని బాధలు వచ్చినా కూడా మనకి ఈ బాధలు తప్పవు. చూడు మన లింగంగుంట పాలెంలో ఆ చూడు అక్కడంట ఈరోజు బాలరామయ్య అయోధ్య ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అక్కడ మన వాళ్ళంతా కోలాట మహోత్సవం ఎంత చక్కగా చేస్తున్నారు. చూద్దామన్నా కూడా నాకు కుదరపోయా. ఏమయ్యో నువ్వు దిగులు కూడా మాకు, నేను వెళ్ళేటక్కడ కాడ మన శ్రీ విఘ్నేశ్వర సమాజం అంట చూడయ్యా ఎంత చక్కగా చేస్తున్నారు. నేను వెళ్ళేసరికి ఏమయ్యా నేను కూడా వెళ్ళి చూసేస్తానని చెప్పి మన వాళ్ళంతా చూడ మేరంగా చేస్తున్నారు. చింపిరి చుట్టూ ఉన్నదాన్ని నేను ఇలాంటి ఆడదాన్ని కాదు బాబు. నువ్వేనట్ట పాడేది పైసలు బండి పాట. నేను కూడా చూడు మంగళీ పాడిందంటయ్యా. అక్కడికి వెళ్ళేటప్పుడు మన వాళ్ళంతా చూడు ఏ రకంగా ఆ యొక్క స్వామివారి ప్రాణ ప్రదర్శన సందర్భంగా మన లింగకుంట రైతన్నులంతా కలిసి అక్కడ చూడయ్యా ఏం చేస్తున్నారు. నేను కూడా వెళ్ళి పాట పాడతానయ్యా. అదిగో అప్పుడు మంగిలి పాడిందంటయ్యా పాట. ఏదోనంటాయి దాని కుడి పూస మీద రైకంటాయి, ఎడమ మీద రైకంటాయి. నువ్వేదో నేనే పాట చూడని చెప్పి ఆ కిల్లాలు చూడ మేరంగా పాడుతుందా. దాని కుడి భుజం ఎప్పుడో అయిపోయింది మంగిలి పాట. నీకన్నా నేను ముందే వ్రాసి చదివాను. ఇంకేం పాడతావే ఏమయ్యో. నేను చూడు ఇప్పుడేం చూసావు కానీ మన ఇద్దరం పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు ఆ గట్టి మీద అన్నం తీసుకొస్తుంటే నాకు ఎట్లాగో ఉంది ఆ మనసు అని చెప్పి ఆ యొక్క ఇల్లాన్ని చూడు ఏ రకంగా మురుచుకుంటున్నాడు మా భర్త. వస్తానంటివే అరే
వ్యవసాయం చేసుకుంటూ పెట్టన్నా కానీ మన చక్కగా ఎంతో మన మహిళా తల్లులంతా ఈ యొక్క శ్రీ విఘ్నేశ్వర కోలాటం అంటయ్యా చూడు మనం వెళ్ళేసరికి ఎంత బాగా చేస్తున్నారు, చాలా చక్కగా చేస్తారు. ఓసారి ఈ ఎరకలన్నీ ముందు పెట్టి మనకు కూడా ఒకసారి వెళ్ళి ఆ ప్రోగ్రాం చూసొద్దాం రా అని చెప్పేటప్పటికి ఈ సంవత్సరం కూడా ఆ స్వామివారి దయ వల్ల బాగా పంటలు పడితే మేమే నీకు ఆరం చేపిస్తానని చెప్పి ఆ భర్త చూడు ఆ భార్యను ఏ రకంగా మురుచుకుంటున్నాడు. ఏమయ్యా నువ్వు మురుచుకునేది ఏమైనా మూసుకునేదేమో కానీ చూడు నేను వచ్చేటప్పటికి కూడా మా అమ్మ మా నాన్న మేడ మిద్దెల్లో పెంచారు, నన్ను ఇక్కడ తీసుకొచ్చి నన్ను పూరి గుడిసెలు పెట్టారని చెప్పి ఆ ఇల్లాలు చూడ మీద గుంగు పట్టకుండా మేడ మిద్దెల్లో మేడ మిద్దెల్లో మేడ తీసుకొచ్చినేమో కానీ నీకు ఎంత తెచ్చి సంపాదన ఇచ్చినాడు అన్న మాత్రం ముందులాడు అంటానే ఏమన్నాను నిన్ను ముందులాడా మాట మాటాకి మాట మాటాకి మాట మాటాకి ఇన్ని సంవత్సరాల నుంచి నీతో కాపురం చేసినా కూడా నన్ను మాత్రం ఎప్పుడో తెలిసి ముందుదాగానని చెప్పి ఆ మాట మాత్రం మరవు. నేను చూడు ఈ మాట మీద కట్టుబడి నీకు ఈ సంవత్సరం బాగా పంటలు పడితే నేను నీకు రాడనకిలి చేపిస్తానని చెప్పి ఆ భర్త చూడు మా భార్య ఏ రకం ఏమయ్య చేపిస్తావు నాకు చేపిస్తానని చెప్పి ఏమయ్యో నువ్వు మాట ఇచ్చావు ఆ బాలరాముడే సాక్షిగా మన లింగంకొండ రైతన్నంత సాక్షిగా పంటలు కనుక బాగుపడితే నాకు వచ్చే సంవత్సరం అదిగో మన స్వామివారి ఆంజనేయ స్వామిది ఇప్పుడే వాళ్ళంతా ఆ స్వామివారికి గుడి కట్టాలని ప్లాన్ వేసుకొని ఈ రోజే మంచి రోజు కాబట్టి వాళ్ళు ముహూర్తం నిర్ణయించుకున్నారు. ఆ ప్రతిష్ఠ నాటికి కూడా నువ్వు నాకు రాళ్ళరంకిని చేయించకపోతే నేను ఇంకా కాపురం చేయదయ్యా. కనీసం